ఈ యొక్క ప్రయత్నములు దేవుడి ద్వారా కలుగుతూ ఉన్నాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యాకోబు పత్రికలో జ్ఞాపకం చేస్తాడు, కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దినమున నీవు శోధింపబడుతున్నావా? దేవుడి యొక్క వెలుగును చూడడానికి, లేదా దేవుడి యొక్క ఆశ్చర్యకరమైన కార్యమును చూడడానికని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే కీడుకు ప్రతి కీడు చేయక దేవుడి యందు మనము దేవుడికి వారిని అప్పగించినప్పుడు ఆయన ఎంతగానో విధేయుల ఎడల ఆయన తన కృపను కుమ్మరించే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవుని ప్రియులారా చూడండి, మంచి జీవము కలిగి ఆ జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువారు అనగా మన యొక్క మంచి